హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ మల్లు హారిక. ఈరోజు దోశ పిండి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఎలా చేసుకుంటే దోశలు టేస్టీగా స్మూత్గా వస్తాయో కూడా చూద్దామండి. ఇదిగో నేను దోశకు నానబెడుతున్నానండి. దీంతో 6 తీసుకున్నానండి బియ్యము, ఒక పిరికెడు శనగపప్పు తీసుకున్నాను. నేను సన్న బియ్యమే తీసుకుంటున్నానండి. మన స్టోర్ బియ్యమైనా తీసుకోవచ్చండి, బాగుంటాయి. ఇదిగోండి, నేను మినప్పప్పు పొట్టుపప్పు కనుక నేను సపరేట్ నానబెట్టుకుంటున్నాను. దీంతో 1 తీసుకున్నానండి మినపప్పు. నేను 6 బియ్యం అయితే 1 మినపప్పు తీసుకున్నాను. ఈ బియ్యంలోనే 2 స్పూన్ల మెంతులు కూడా వేస్తున్నానండి. ఇదిగోండి, వీటిని శుభ్రంగా కడిగి నానబెట్టుకున్నాము. ఉదయము 2 సార్లు 3 సార్లు శుభ్రంగా కడిగి నానబెట్టుకున్నామండి. ఇదిగోండి, నేను ఉదయం నానబెట్టుకున్నాను 11 గంటలకి. సాయంకాలం ఒక 6కు 7కు ఈ మినపప్పు కడిగి ఈ బియ్యంలోకి వేసేసుకుంటున్నానండి. నేను దోశకే కనుక మరి శుభ్రంగా కడగలేదండి మినపప్పు. కొంచెం పొట్టు ఉన్నా కానీ మన ఆరోగ్యానికి మంచిదే అనే ఉద్దేశంతో ఇప్పుడు గ్రైండర్ వేసుకుందాము. ఇదిగోండి, ఇలా బియ్యం వేసుకుంటూ మధ్య మధ్యలో నీళ్లు పోసుకుంటూ మెత్తగా పట్టుకోవాలి. కొంచెం లూజుగానే పట్టుకోవాలండి, మరి గట్టిగా పట్టుకోకూడదు. తెలియని వాళ్ళ కోసం చెప్తున్నానండి నేను. మనం రేపు చేసుకోవాలి టిఫిన్కి దోశ అంటే ఈరోజే మనం ఉదయం 11 గంటలకు నానబెట్టుకోవాలి. సాయంకాలం మిక్సీ కానీ గ్రైండర్ కానీ పట్టుకోవాలండి, ఒక 6కు 7కు. ఓకేనా? నేను బియ్యం అంతా గ్రైండర్లో వేసేసుకున్నానండి. ఇప్పుడు 2 పిడికిళ్ళ అటుకులు శుభ్రంగా కడిగి వేసుకుంటున్నానండి. దీంట్లో మళ్ళీ కొద్దిగా నీళ్ళు కూడా వేస్తాను, గట్టిగా అనిపించి. మనము అటుకులు కాకుండా బొరుగులు కూడా వేసుకోవచ్చు. ఇదిగోండి, నేను పొంగనాలకు సపరేట్గా దోశ సపరేట్గా తీసుకుంటాం కదండి. మనము పొంగనాలు కొంచెం నూకుంటే టేస్టీగా ఉంటాయి పొంగనాలు. మరీ ఎక్కువ నూకుండకుండా ఒక రకంగా నూక ఉండాలా. ఇప్పుడు నేను పొంగనాల కోసం పిండి తీసుకుంటున్నాను గిన్నెలోకి. ఇదిగోండి, నేను పొంగనాలకు ఒక గిన్నెలోకి పిండి తీసుకుంటున్నానండి. నేను మనం మిక్సీ పట్టుకున్నా కానీ 2 వాయిలు కొంచెం నూక 2 వాయిలు మెత్తగా పట్టుకోవాలి. దోశ కోసం పొంగనాల కోసం సపరేట్గా, అప్పుడే టేస్టీగా ఉంటాయి పొంగనాలు. ఇదిగోండి, నేను దోశకు మళ్ళీ పట్టుకున్నాను, మెత్తగా తీసేసుకున్నానండి గిన్నెలోకి. ఇదిగోండి, 1 పొంగనాలకి 1 దోశకి అండి. నేను ఇది నైట్ పడుతున్నాను, చూపిస్తున్నాను మీకు పిండి ఎంతవరకు ఉంది, ఉదయం కల్లా ఎంత పొంగుతుంది అనే దానికోసము. ఇదిగోండి, మూత పెట్టి పక్కన పెట్టుకుందాము. ఇది మరునాడు ఉదయం అండి. ఇదిగోండి, పిండి బాగా పొంగిపోయింది చూడండి. ఈ విధంగా పొంగితేనే దోశలు బాగా టేస్టీగా స్మూత్గా వస్తాయి. ఇదిగోండి, బాగా పొంగిపోయినాయి, బాగా పొంగింది పిండి అనేది. ఇది పొంగనాల కోసం. దీన్ని మూత పెట్టుకొని ఇప్పుడు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. మనం పట్టుకునే వెంటనే పెట్టుకోకూడదండి ఫ్రిడ్జ్లో. ఉదయం పొంగినాక పెట్టుకోవాలి. ఇప్పుడు మనకి ఎంత పిండి కావాలన్నా దోశలకి అంత పిండి తీసుకొని తగినంత ఉప్పు వేసుకొని 1/2 టీ స్పూను చక్కెర కూడా వేసుకోవచ్చండి. బాగా కలపాలి. పిండి అనేది బాగా పొంగింది కదా, మనం బాగా కలపడం వల్ల కిందికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు ఉల్లికారం చేసుకుందాము. దోశ మీద పొయ్యడానికి కోసం నేను మీడియం సైజు ముక్కలుగా ఉల్లిపాయ కట్ చేసుకున్నాను. దీనికి తగినంత ఉప్పు, కొద్దిగా బెల్లము, నేను చింతపండు నానబెట్టుకున్నానండి, కొద్దిగా చింతపండు, కారం వేస్తున్నానండి. ఉప్పు కారం మీ టేస్ట్ తగ్గట్టుగా వేసుకోండి. నేను కారం కొద్దిగానే వేసాను, మా పిల్లలు తినరని. ఇదిగోండి, పట్టుకున్నాను. ఉల్లికారం రెడీ అండి. ఇప్పుడు దోశ వేసుకున్నాము. పెనం పెట్టినాను, ఆయిల్ హీట్ ఎక్కింది. ఉల్లిపాయ రుద్దుతున్నాను నేను. నీళ్ళు చిలకరించుకొని దోశ వేసుకున్నాము. ఈ ఉల్లికారము దోశలోకి బాగుంటుందండి. ఉప్పుగా, కారంగా, పుల్లగా, తీయగా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇలా దోశ వేసుకొని అందులో చివర ఆయిల్ పోసుకొని ఉల్లికారం రుద్దుకుందాము. మరి ఈ కారం అన్నంలోకి బాగుండదండి. అన్నంలోకి ఇంకా ఉల్లిపాయ, ఉప్పు, కారం కచ్చా పచ్చగా మిక్సీ పట్టుకొని పప్పు అన్నంలో నంచుకోనికి బాగుంటుందండి. ఇది అన్నంలోకి బాగుండదు, దోశ మీదకి ఒక్కటే బాగుంటుంది. ఇదిగోండి, కారం పూసుకుందాం దోశ మీద బాగా. ఎవరి టేస్ట్ తగ్గట్టుగా వాళ్ళు పూసుకోండి. ఇదిగోండి, చూస్తుంటేనే నోట్లో నీళ్ళు పెడుతున్నాయండి. ఇదిగోండి, బాగా కాలిపోయింది. బాగా మడత పెడతాము. ఇలా తట్టినట్టుగా అంటే ఆ ఉల్లికారం దోశకు బాగా అంటుకుంటుంది. కారం దోశ రెడీ అండి. ఇప్పుడు ప్లేన్ దోశ వేసుకున్నాము. అదేవిధంగా
ఉల్లిపాయ రుద్దుకొని నీళ్ళు చిలకరించుకొని దోశ వేసుకున్నాము. మనం కారం దోశ అయితేనే మడత పెడతాం, కారం దోశ తిరిగేయమండి, మడత పెట్టుకోవాలి. ఊరికే ప్లేన్ దోశ అయితే తిరిగేసుకోవాలి. ఇదిగోండి మళ్ళీ ఉల్లిపాయ రుద్దుకున్నాను, నీళ్ళు చల్లుకున్నాను, మళ్ళీ దోశ వేసుకున్నాను. ఇలా మనకి ఎక్కువ ఉంది హీట్ అంటే మనం తగ్గించుకొని సిమ్లో పెట్టేసుకొని దోశ పోసుకోవాలి. దోశ పోస్తానే హై ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ చుట్టూ వేసుకొని కాల్చుకోవాలండి. ఇదిగోండి దోశ కాలిపోయింది, తీసేసుకుందాము. ప్లేన్ దోశ రెడీ, కారం దోశ రెడీ అండి. ఈ విధంగా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. పల్లీ చట్నీ, కారం చట్నీలో చాలా సూపర్గా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.